హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేది. రామ్ చరణ్ జాన్వీ జంటగా పెద్ద చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో విడుదల చేయనున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్లో భారీ స్థాయి యాక్షన్ అంశాల మేళవింపుగా పెద్ద సినిమా తెరకెక్కుతోంది. అనుష్క ఈ ఏడాది పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. స్వీటీ వయస్సు 40 ఏళ్లకు దగ్గరవడం, పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో తాజాగా పెళ్లికి ఓకే అన్నారట ఈమె. స్వీటీని పెళ్లి చేసుకోబోయే వరుడు తన కుటుంబానికి బాగా సన్నిహితుడైన ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబాల్లో ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. అంతేకాక ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్టుగా సమాచారం. తన అప్కమింగ్ ఫిలిం పవన్ కళ్యాణ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న రాశి ఖన్నా తన గత చిత్రం తెలుసు కదా గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఆ మూవీ రిజల్ట్ తనకు షూటింగ్ టైంలోనే తెలిసిపోయిందంటూ చెప్పుకొచ్చారు. కథలోని కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావని తనకు ముందే అనిపించిందని, ఆ మాటే తాను చాలాసార్లు మూవీ యూనిట్కి చెప్పానన్నారు. కానీ నీరజ కోన విజన్ మీద నమ్మకంతో అలాగే ముందుకు వెళ్ళానని చెప్పుకొచ్చారు. ఒక నటిగా తాను తన బాధ్యతను పూర్తి చేయాలి కాబట్టి డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయానంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశారు. నాగ చైతన్య హీరోగా వృషకర్మ మూవీ సెట్స్ మీద ఉంది. లార్జర్ దెన్ లైఫ్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు చైతన్య తెలిపారు. ఆఖరి 25 నిమిషాలు ప్రేక్షకుడిని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయన్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ముందెన్నడూ చూడని సరికొత్త అంశాన్ని వృషకర్మలో చూపిస్తారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మీద గ్యాస్ కొరత ప్రభావం పడింది. షూటింగ్స్లో యూనిట్కు పెట్టే ఫుడ్ విషయంలో కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్ళు ఉదయం 2-3 రకాల టిఫిన్స్ పెట్టే సంస్థలు కూడా ఇప్పుడు ఆ మెనూను తగ్గించేశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కేవలం బ్రెడ్, సమోసా లాంటి వాటితోనే టిఫిన్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. RRR పాటతో ఇండియన్ సినిమాకు రాజమౌళి టీం తొలి ఆస్కార్ను అందించింది. ఈ టీంలో ఉన్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మరో అరుదైన ఘనత సాధించారు. మైకేల్ జాక్సన్ సెన్సేషనల్ సాంగ్ స్మూత్ క్రిమినల్ కు కొరియోగ్రఫీ అందించిన విన్సెంట్ ప్యాటర్సన్ ప్రేమ్ రక్షిత్ మీద ప్రశంసలు కురిపించారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా అంటూ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. బోయపాటి బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్లో ట్రెండ్ అవుతోంది. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన జాట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా సీక్వెల్ ను బోయపాటి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి జాట్ 2 సీక్వెల్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది. తన బిడ్డ మోనాలిసా ప్రేమ పెళ్లిపై తండ్రి జైసింగ్ భోస్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన కుమార్తె లవ్ జిహాద్కు బాధితురాలుగా మారిందని, సదరు యువకుడు ఆమెను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని తన కుమార్తెను సురక్షితంగా మధ్యప్రదేశ్కు తీసుకురావాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను వేడుకున్నారు జైసింగ్. తన కూతురు మోనాలిసా సినీ రంగంలో రాణించాలని కలలు కనేదని, ఈ వివాహం వెనుక కుట్ర దాగుందని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. 90వ దశకంలో దురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నా ప్రవర్తన బాగాలేదని ఫరాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారని, వస్తువుల్ని విసిరేసేవారని, డైలాగుల విషయంలో గొడవ పడేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన నటించే సినిమాలకు డేట్స్ లేవని చెప్పేదాన్నంటూ ఫరా వెల్లడించారు. ఆ సమయంలో అక్షయ్ ఖన్నా జుట్టు రాలడం సమస్యతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యేవారని, అదే ఆయన కోపానికి కారణమని ఫరా వెల్లడించారు. తన బట్టతలను దాచుకోవడానికి ఆయన ఎప్పుడూ టోపీ ధరించేవారని, తాల్ సినిమా వర్షం సాంగ్లో కూడా టోపీతోనే కనిపించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఫర్హాన్ అఖ్తర్ దిల్ చాహతా హై సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయినట్లు ఫరా చెప్పారు. తన లుక్ గురించి, బట్టతల గురించి ఆయనలో స్పష్టత వచ్చినట్టు, పూర్తిగా మారిపోయినట్టు చెప్పారు. ఇటీవల దురంధర్ సినిమాలో ఆయన నటనకు ఫిదా అయ్యానని, వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఆయన ఇంటికెళ్లి మరీ అభినందించానని చెప్పుకొచ్చారు.